కళింగాంధ్ర రైతులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలను కళ్లకు కట్టినట్లు తన కవితలతో పొలమారిన ఊరు కవిత సంపుటిగా రచయిత శాసనపు రామినాయుడు తీసుకువచ్చిన పుస్తకావిష్కరణ జరిగింది. కవులు, రచయితల సమక్షంలో రాజంపట్టణంలోని జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత బాల సుధా కర్మాలి పాల్గొన్నారు. కళింగాంధ్ర రైతుల ఆత్మే పొలమారిన ఊరు కవిత్వమని పలువురు వక్తలు అన్నారు. రాజాంకు చెందిన శానపు రామినాయుడు 16 కవితలతో ముద్రించిన పొలమారిన ఊరు అనే పుస్తకాన్ని మక్కా అప్పలనాయుడు ఆవిష్కరించారు. వెలుగు మిత్రుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య యువ పురస్కార గ్రహీత బాల సుధా కర్మాలి హాజరై పుస్తక పరిచయం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకంలో రైతులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను తన కవిత్వం ద్వారా అద్భుతంగా రామినాయుడు అభివర్ణించారని ప్రశంసించారు. శ్రీకాకుళం రైతాంగ పోరాటం, మడ్డు వలస నిర్వాసితుల ఆవేదన ఈ పుస్తకంలో ఉందన్నారు. కార్యక్రమంలో రచయితలు అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరినాయుడు, ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్మోహన్, చీకటి దివాకర్, గార రంగనాథం తదితరులు పాల్గొన్నారు.